పండుమిరపకాయలు తెచ్చి అక్కడ పెట్టా. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. చూడమ్మా, ఈరోజు ఇదిగో పచ్చిశనగపప్పు, ఈరోజు నువ్వులు పడుతున్నా. నువ్వులు ఎంత బాగున్నాయో, తెల్లవి గోధుమ కలర్ కలిపి వచ్చినట్టున్నాయి చూడండి. కిలో తెప్పిద్దాం అనుకున్నాను, లేవంటే అరకిలోనే వచ్చినాయి. అరకిలో పట్టేస్తాయి ఇవాళ నువ్వుల నూనె ఈరోజు పట్టేది. ఓకేనమ్మా, ఇదిగో ఇది ఆన్ చేసేసుకుంటున్నా. ఆన్ చేసుకున్న తర్వాత ఇక మామూలుగా తెలిసిందే కదా, ఇది 90లో పెట్టుకోవాలి. 90 degrees అనమాట. అది పెట్టుకొని ప్రతి దానికి ఎప్పుడు మిషన్ వేసుకున్నా 10 minutes వెయిట్ చేయాలమ్మా. ఓకేనమ్మా, తెలిసిందే కదమ్మా. మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. దీనివల్ల చాలా చాలా యూజ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడు వేరుశనగ గుళ్ళు నూనె తీస్తూనే ఉన్నా నేను. అసలు వారం వారం 1 రోజు 2 రోజులు చేస్తూనే ఉంటా వేరుశనగ గుళ్ళ నూనె. పోతే ఈ నువ్వులు ఒకటి మొదలుపెట్టి ఈ మధ్య నువ్వులు నూనె అప్పుడొక అరకిలో పట్టేట్టు పెడితే పచ్చళ్ళకి బాగుంటుందని అదొకటి తీసి పెట్టుకుంటున్నా. కొబ్బరి నూనె ఇంకా ఉంది, లేకపోతే మళ్ళీ కొబ్బరి చిప్పలు పెట్టేసి దాన్ని. కొబ్బరి చిప్పలు కూడా ఇంట్లో కొట్టినవే ఉన్నాయి, దేవుడి దగ్గరికి కొడతాను కదా, అవన్నీ ఫ్రీజర్లో పెట్టి ఎండి కొబ్బరి చిప్పల్లాగా అయిపోయినాయి. బయట వేసుకుని ఒక్క రోజున ముక్కలు కోసేసి పెట్టుకున్నాను అనుకో, అది అంత కొబ్బరి నూనె వచ్చేస్తుంది. 1 అరకిలో కొబ్బరి నూనె వస్తుంది. అన్ని చిప్పలు దాచిపెట్టా. ఇంట్లో కూర్చుని 20 minutesతో చేసుకునేది ఏదైనా. కిలో పడితే 20 minutes అమ్మ. తెలుసుగా, ఒక నువ్వులేనా, ఒక బాదమేనా, ఒక ఇవి పట్టాము. అవిసె గింజల నూనె కూడా తీసి, అవిసెలు ఆ నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దానికి వాడండి, అవిసె గింజలు దీనికి వాడండి చెప్తున్నారు కదా. ఏ గింజలైనా సరే, ఏ సీడ్స్ అయినా సరే, ఆయిల్ వస్తే ఈ మిషను 100% యూజ్ మీకు. ఓకే అమ్మా, అందుకని ఎప్పుడు నేను చెప్తున్నాను చాలాసార్లు. ఇది సమ్మర్, ఇప్పుడు పిల్లలు మీరు అందరూ ఇంట్లో ఉంటారు. సమ్మర్లో మీకు కొంచెం ఇది కూడా రావచ్చు, డిస్కౌంట్లు కూడా ఉండొచ్చు. మీరు ఫోన్ చేయండి, సమ్మర్ స్పెషల్ ఏమైనా ఉండే ఉంటుంది. కానీ ఉంటుందని నేను ఊహించుకుంటున్నా. చేయండి, ఫోన్ చేయండి. చేస్తే పిల్లలతో మీరు ఇంట్లో ఉంటారు, ఇంట్లో కూర్చొని హాయిగా పట్టుకోవచ్చు. ఓకే అమ్మా, 10 minutes అయ్యింది. ఇదిగో ఇది ఆన్ చేసుకుందాం చూడండి. అది ఇదిగో అరకిలోనేగా, ఒకసారి పోసేయచ్చు. అదిగో పోసేసా. అది ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి. ఇది దారగా ఎలా వచ్చేస్తుందో. అదిగో నువ్వులు. బాగా దార పడుతుంది చూడండి. ఆయిల్ పడ్డట్టు ఇది కూడా ఎలా దారగా పడిపోతుందో. సడన్గా మన ఇంట్లో ఆయిల్ అయిపోయింది అనుకో అమ్మా, ఈ మిషన్ లాంటివి ఉంటే మాత్రం మనం నువ్వులు వేరుశనగ గుళ్ళు అన్నీ రెడీగానే పెట్టుకుంటాం ఇంట్లో. మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి, చెయ్యాలనేది అరగంట పడుద్ది షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా. ఇది మిషన్ అయితే పెట్టుకుని 20 minutesలో కిలో పప్పులు 20 minutesలో వచ్చేస్తుంది మా ఆయిలు. అది కొంతమంది అయితే మా ఫ్రెండ్స్ చూసి చెప్పారు, అదంతా 2 రోజులు ఏమీ నిలవ ఉండక్కర్లేదండి, అది అలా వేసేసుకున్నా కూడా పైన పెట్టిన తర్వాత కలర్ వచ్చేది ఏముంది, వేరుశనగ గుళ్ళు పప్పే కదా, నూనె కదా, ఇంకా తేరుకునేది ఏంటి అంటున్నారు. నేను ఊరికే ఎలాగో ఇంట్లో ఉంటుంది కాబట్టి తేరుకున్న తర్వాత పోస్తున్నా. కొంతమంది అయితే అక్కర్లేదన్నారు, అలా వాడేసుకోవచ్చు అన్నారు. అదనమాట, నిమిషాల మీద మనకి 20 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఓకే అమ్మ, అయిపోయింది చూసారుగా, అయిపోయింది. ఆఫ్ చేసేద్దాం. ఇదిగో ఇది మళ్ళీ పడతా, రివర్స్లో చెప్తా. ఇదిగో చూడండి ఎట్లా పడుతుందో ఆయిల్.
ఓకే, చాలు. రివర్స్ అది కూడా వచ్చేసింది. ఇదిగో అమ్మ, అరకిలోనేగా పట్టాను. కరెక్ట్గా 220 గ్రాముల దాకా వచ్చింది. అరకిలో పట్టా. కిలో పడితే ఇది కూడా 450 గ్రాములు వచ్చేస్తుంది. కానమ్మా ఇదిగో, దీనికి కూడా పెద్దగా ఇదేమి రాలా. అదిగో అరకిలోకి ఎట్ట వచ్చిందో పొడి పొడిగా. దానికి మళ్ళీ నిలబడదు, నువ్వులది కదా. ఇది ఇలాగే మీకు ఇలాగే దీన్ని పొడి చేసి ఇట్లా చేతులతో అంత బెల్లం ముక్క పాకం పెట్టి ఇది పిసికి పోసేయండి, చెక్కలాగా చేసేయండి. సూపర్గా ఉంటుంది, ఏది వేస్ట్ అవ్వదమ్మా. చూడమ్మా, మిషన్ ఆఫ్ చేసేసే, అయిపోయింది, క్లీను. ఇకపోతే ఇక రోజు చెప్పేదే, ఇది సమ్మరు, ఆరోగ్యానికి మంచిది. బిడ్డలకి చేసి పెడితే ఇంట్లో మిషన్ ఉంటే 20 నిమిషాలు కొనుక్కునే వరకే మీకు ఆలోచిస్తూ ఉంటారు. వన్స్ తీసుకున్న తర్వాత మీకు ఆలోచన ఉండదు. ఎప్పుడు 20 మినిట్స్లో ఏమో ఇద్దరు ఎటు కూర్చొని చేసేసుకోవచ్చు అన్నట్టు నెలకు సరిపడా 4 డేస్లో పట్టించి పెట్టేసుకుంటారు. నెలకు సరిపడా ఆయిల్ ఒక 3-4 డేస్లో తీసి పెట్టేసుకుంటారు. ఒక పక్కన మళ్ళీ దీని పక్కకు కూడా వెళ్ళరు. మళ్ళీ కొబ్బరి నూనె వేసుకుంటారు ఒక 2-3 డేస్. పిల్లలకి మనం కొబ్బరి చిప్పలు తెచ్చుకుని మనం కొబ్బరి నూనె చేసుకుంటే ఎంత మంచిదమ్మా. ఆ డబ్బాలు తెచ్చుకునే దానికంటే కూడా నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, ఇక ఒకసారి ఈ పట్టాక సన్ఫ్లవర్ ఆయిల్ పట్టా, బాదాం పట్టా, అవిసె గింజల నూనె తీసానుగా. నేనైతే కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఆవాల నూనె కూడా పెట్టుకెళ్ళా బాటిల్లో పోసుకుని, వేడికి కావాలి అక్కడ అని. అన్నీ అమ్మ, ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా సరే బంగారంలాగా తీసుకోవచ్చు మనం. కిలోకి 20 మినిట్స్, అరకిలో అయితే ఇది 10 నిమిషాల్లో తీసేసాను నువ్వులది. దీనికి సంబంధించింది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసా. ఇప్పుడు మళ్ళీ నా వీడియో చూసేటప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు, 9030313387 ఇది నెంబరు. వీడియో చూసేటప్పుడే మీరు ఆ నెంబర్కి ఒక్క కాల్ చేయండి అంతే, వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. హోమ్ డెలివరీ ఫ్రీ, ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ, హోమ్ డెలివరీ. ఓకేమ్మా, వాళ్ళే వచ్చి కత్మా విషయాలన్నీ చక్కగా, ఇప్పుడు సమ్మర్ కదా ఏదేమైనా ఉంటుంది అనుకుంటున్నా నేను. కన్సెక్షన్ ఇస్తారు ఏమైనా, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఫోన్ చేయండి, ఒక్క ఫోను, తర్వాత వాళ్ళే ఫాలో అవుతారు. ఓకేనమ్మా, ఈ వంట చేసుకుంటా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. నేనంతా వెళ్ళొచ్చేసానమ్మా, గౌహతి అదంతా. మొన్న పొద్దునే వచ్చాను. సరే, నిన్న కాస్త రెస్ట్ తీసుకుని ఈరోజు చాలామంది పండు మిరపకాయలు పచ్చడి సీజన్ కదా, మళ్ళీ దొరకట్లే ఇప్పటికే. నేను లేట్ చేశాను. కొంచెం 1 కిలో పండు మిరపకాయలు తెప్పించి ఈరోజు అది ఎలా పట్టాలో అది నూరు చూపిస్తాను మీకు. తర్వాత దానిలో ఇంకా వేసేయి, తర్వాత మళ్ళీ చూపిస్తా. ఓకే అమ్మ, అది చేసి ఈరోజు ఒక పచ్చడి అయితే ఒకటే అయిపోద్ది కదా, వెజిటేరియన్ కదా పచ్చళ్ళు పట్టేటప్పుడు నాన్ వెజిటేరియన్ ఏం చేయను. వంకాయ, పచ్చిశనగపప్పు మన పల్లెటూరులో వండుకుంటాం బాగా. అసలు పాత రోజుల్లో బంతుల్లో కూడా అలా వేసేవారు, వంకాయ పచ్చిశనగపప్పు. అలా ఈరోజు అది కూడా ఒక రెసిపీ చేస్తాను. పోతే మొన్న పప్పుచారు అవి వచ్చినాయి కదమ్మా, పప్పుచారు తోటకూర వేపుడేసి పప్పుచారు పెట్టా కదా, అవి చూసిన వాళ్ళు అమ్మ, ఒక అమ్మాయి రాసింది, అమ్మ నా పేరు లక్ష్మీ కుమారి అమ్మ, మీరు తోటకూర మొక్కలు కోసి కడుగుతున్నారు, అలా చేయడం వల్ల విటమిన్స్ మొత్తం పోతాయి, ముందు కడిగి తర్వాత కోసుకోవాలి. నిజమేనమ్మ, తెలుసు. కానీ అది ఎక్కువ తోటకూర మీరు వండిన తర్వాత ఎంత పెట్టాను చూసారు, ఇంట్లో అందరికి కావాలని. ఆ పొద్దున పూట చేసుకుంటే అవదని చెప్పి ఆ రాత్రిపూటే రెడీ చేసి పెట్టుకున్నా. ఆకులాగా పెట్టకుండా అప్పుడే మొక్కలు చేసేసి పెట్టేసుకుని దబరాలు పెట్టేసా. అందుకని పొద్దున్నే కడిగా. అప్పుడు కూడా ఒక కట్ట అయితే కట్ట మాత్రమే శుభ్రంగా వేరేసి కడిగేసి కోసేదాన్ని. ఓకే అమ్మ, చాలా చెప్పినందుకు ఇట్లాంటివి గమనిస్తున్నారు కదా, చాలా సంతోషం. ఓకే అమ్మ. లక్ష్మీ ప్రసన్న అమ్మ, మీరు చాలా సింపుల్గా వంట ఎలా చేయాలో చూపిస్తున్నారు. కొంతమందికి పెద్దలు ఉన్నా ఏ వర్క్ అయినా సరిగ్గా చేయకపోతే తిడతారు. మీరు వివరంగా అన్నీ చెప్తున్నారమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వివరంగా ఇంట్లో పెద్దవాళ్ళు కాబట్టి నేర్చుకో అది ఇది అని తిడతారు. నేను అలా కదగా నేర్పడానికి వచ్చిందాన్ని కాబట్టి తిట్టను, నేర్పడమే నా పని. ఓకేనమ్మా, నువ్వు నేర్చుకుంటున్నావు అన్నావు, చాలా సంతోషం. అమ్మ, మీరు చాలా చక్కగా గృహిణులకు కావలసిన టిప్స్ చెప్తున్నారు, చక్కగా వంటలు చేస్తున్నారు. హ్యాట్సాప్ అమ్మ. అందుకేనమ్మా నేను నాకు తెలిసినవి చిన్న టిప్స్ చెప్పటం ఏంటి, వంట సింపుల్గా, నా వంట అంతా సింపులే. ఆ పళ్ళు ఈ పళ్ళు నూరేసి జల్లేయటం అది ఏమీ లేదు ఇంతవరకు. అలా నేను చేసుకోను, నేను చిన్నప్పటి నుంచి తినలేదు, మా పిల్లలకి చేసి పెట్టలేదు, ఇప్పటికీ నేను చేసుకోను. అందుకని నేను చేసే వంటలు మాత్రమే మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఓకే అమ్మ, చాలా థ్యాంక్స్. శైలు అమ్మ ఎలా ఉన్నారు?
అమ్మ మీకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉండాలని సాయిబాబా ఎప్పుడూ ప్రార్థన చేస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మ. నా గురించి మీ ఇంట్లో అమ్మమ్మలకి అట్లా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని పిల్లలు ఎలా కోరుకుంటారో నువ్వు అలా కోరుకోవటం నాకు నిజంగా సంతోషం అమ్మ. ఈరోజు మీరు చేసిన పప్పుచారు, తోటకూర ఫ్రై మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా చేసేవాళ్ళు. చూసినంతసేపు మా చిన్నప్పుడే మెమరీస్ గుర్తుకు వచ్చాయమ్మా. మీరు తింటుంటే మాకు కూడా తినాలనిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అవును, నిజంగా దీనికి 90% ఉన్నారు నేను తింటే తినాలనిపించేవాళ్ళు. అందరికీ తినాలనిపిస్తుందమ్మా, మీరు తింటుంటేనే మాకు బాగుంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. నీ పేరేంటి? బుజ్జి అనుకుంటా. ఆదిబట్ల వాణి. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. తోటకూర ఎప్పుడు పప్పుచారు కాంబినేషన్ చాలా బాగుందమ్మా. మీరు ఎప్పుడూ బాధపడకండి, చాలా సంతోషంగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్త అమ్మ. చాలా థ్యాంక్స్ అమ్మ. సీతారామమ్మ. అమ్మ మిమ్మల్ని చూస్తుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందరికీ. ఆల్ ద బెస్ట్ అమ్మ. ఎమ్మీ తోటకూర ఫ్రై అండ్ పప్పుచారు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. చాలా సంతోషం తల్లి. నాకు కూడా పాత రోజు గుర్తుకు వస్తున్నాయి. కందుల గణేష్ బి అనుకుంటా. చాలామంది అమ్మ ఈ పప్పుచారు పోసుకొని చిన్నప్పటి నుంచి అలాగే పల్లెటూళ్ళలో అయ్యే వేసుకునేవాళ్ళు కాదు, కొంచెం సింపుల్గానే చేసుకునేవాళ్ళం కదా. అలా ఉంటాం మళ్ళీ బాగుంది. ఇంకొక అమ్మాయి, నా పేరు కూడా శైలజమ్మ, రవళి గారి పేరే. నా పేరు చదవండి అమ్మ ఒక్కసారి అన్నావు. చాలా సంతోషం. అమ్మాయి పేరే కదండి ఇది. ఓకే శైలు, థ్యాంక్ యూ అమ్మ. భానుప్రియ. అమ్మ ఎలాంటి పిల్లల్ని కన్నావమ్మా మీరు? అసలు మీ పెంపకం నిజంగా సూపర్. మీరు మీ మంచితనం, మీ గొప్పతనం వల్ల మీ కడుపున పుట్టినందుకు నిజంగా వాళ్ళు చాలా అదృష్టం చేసుకున్నారు. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్సారా కోరుకుంటున్నాను. మీ మనవరాలు లాంటి దాన్ని. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. చూసావా అమ్మలు ఎలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారో. నా గురించి చిన్నపిల్లలకు అదే నాకు చాలా సంతోషంగా ఉంది. మనవరాలని అనేవాళ్ళు 80% ఉన్నారు నాకు. వాళ్ళందరూ మీరు ఆరోగ్యంగా ఉండాలమ్మా, బాగుండాలమ్మా ఇదే అంటున్నారమ్మా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేనే అదృష్టవంతురాలు నిజంగా. మీ అందరి చేత ఇలా ప్రార్థన చేయిస్తున్నానంటే అమ్మ దేవుణ్ణి వేడుకుంటున్నామని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా సంతోషం అమ్మ. పేరేంటంటే సరదా సాహు 7913. అమ్మ మీరు చాలా బాగా చెప్తున్నారు. మీ హెల్త్ చూసుకోండి. మీరు బాధపడితే చూడలేము. మీరు ఆయిల్ పెట్టిన తరువాత ఆ వేస్ట్ని ఏం చేస్తున్నారో అమ్మ, దానితో ఏమైనా చేస్తే ఒకసారి చూపించండి. గ్రౌండ్నట్ అయినా నువ్వులైనా ఆయిల్ తీసిన తరువాత దాన్ని ఏమి చేస్తున్నారో చెప్పండి అమ్మ. మీరు సూపర్ అమ్మ. ఓకే అమ్మ. అది వచ్చిన తర్వాత ఇప్పుడు వేరుశనగ తీసామనుకో అమ్మ, వెంటనే ఇట్ట పొడి చేసేసి కొంచెం బెల్లం వెంటనే మన చేత్తోనే అయిపోద్దాం. పొడి ఏదైనా పెట్టి ఇట్ట కొట్టేసి అసలు చేత్తో నలితే కూడా వచ్చేస్తుంది. అంత బెల్లం వేసేసి కొంచెం పాకం వచ్చిన తర్వాత ఇది వేసేసి కొంచెం యాలక్కాయ పొడేసి పాకం చూసుకుని పోసేసినా కూడా చెక్కలాగా అయిపోద్దాం. అప్పటికప్పుడు తిని చూడు, టేస్ట్ కూడా ఉంటుంది కదా. లేదా అన్ని పచ్చిమిరపకాయలు వేసేసి ఇంత చింతపండు కాస్త వెల్లిపాయ జీలకర్ర వేసి వెంటనే చట్నీ చేసేయమ్మ. వెంటనే ఇడ్లీ అన్నా దోశ అన్నా అది బాగుంటుంది. నేను ఒక్కదాన్నే నాకు ఇన్ని సేల్ అవ్వక ఒక్కొక్కసారి అల్లాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు నాకు ఒక్కదాన్నే సేల్ అవ్వక మంచిది అంటున్నారని దాచిపెడుతున్నా. మొక్కలు ఉన్నాయి కదా నా బాల్కనీలో, ఆ మొక్కలకి ఎరువుగా వేస్తే కూడా మంచిది అన్నారని దాస్తున్నాను అన్నమాట. నలుగురున్నా, భార్యాభర్తలు ఇద్దరున్నా మీరు అలాంటివి చేసుకోండి అమ్మా. స్వీట్ చేసుకోవచ్చు. నువ్వుల చెక్కనే వస్తుంది కదా మనకి. ఆ నూనె తీసింది నువ్వు చెక్కనే నువ్వుల చెక్క చేసి ఇస్తారు మనకి. అదనమాట. ఆ పొడిలాగా చేసేసి నువ్వుల చెక్క ఏదైనా బెల్లం వేసి మీరు చెక్క చేసేసుకోండి. వేస్ట్ చేయకండి. చట్నీ చేసుకోండి, చెక్క చేసుకోండి. ఓకేనమ్మా, అలా చేయండి. లక్ష్మీ భావరాజు. హాయ్ అమ్మా, గుడ్ టు సీ యువర్ వీడియోస్. ఇన్ ఎవ్రీ వీడియో ఐ ఆమ్ ఆస్కింగ్ వాట్ సీక్రెట్ ఆఫ్ హెల్త్. ఏమీ లేదు, మీ అందరితో ఎప్పటి నుంచో చెప్తున్నా. ఆల్రెడీ నేను హెల్దీగానే ఉంటాను, కానీ యూట్యూబ్కి వచ్చిన తర్వాత మీ అందరి ఆదరాభిమానాలతో
ఇంకా హెల్దీగా సంతోషంగా కనిపిస్తున్నా. అంతా కూడా మీదే. అర్థమైందయ్యా? నేను చాలాసార్లు చెప్పాను, సంతోషమే సగం బలం అంటారు కదా, అదే ఉంది నాకు. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మళ్ళీ తర్వాత కొన్ని చదువుతాను. ఈ ఊర్లన్నీ వెళ్ళొచ్చాను కదా, అవన్నీ నేను రెడీ చేస్తున్నాను. అవన్నీ వాళ్ళకి నేను తీసుకొచ్చి, నేను ఫోన్లో తీశాను కదా, అవన్నీ వాళ్ళకి కరెక్ట్ చేసి ఛానల్ వాళ్ళకి ఇస్తా. తర్వాత మీకు ఈ గ్యాప్లో ఎప్పుడైనా దాన్ని కూడా రిలీజ్ చేస్తారు. చూద్దరు కానీ నేను ఎక్కడెక్కడ తిరిగానో, ఏమేమి చూశానో మీకు కూడా చూపిస్తానని చెప్పాను. తప్పకుండా వాటిని పంపిస్తాను ఛానల్కి. ఓకేనమ్మా? ఇప్పుడు పండుమిరపకాయలు తెచ్చి అక్కడ పెట్టా, అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. తర్వాత వంట చేస్తా అక్కడే. రండి. ఇక చూడండి, 1 కిలో తెప్పించా పండుమిరపకాయలు. ఇవిగో ఎలా ఉన్నాయో, కానీ వీటిలో ఇవి లావుగా ఉన్నాయమ్మా. కానీ లావుగా ఉంటే ఒక్కోసారి తీపి ఉండొచ్చు. ఇప్పుడు పండుమిరపకాయలంతా బాగా రావట్లే, తీపిగా ఉంటున్నాయి ఒక్కొక్కటి. పచ్చడి అంత టేస్ట్ రాదు. సన్నగా గట్టిగా సన్నగా బారుగా ఉంటాయి, అవి తెప్పించుకోండి. ఈ రాత్రి నేను తెప్పించాను, ఎలా ఉన్నాయనే తెచ్చారు. ఇదిగో తొడిని తీసేసాను కదా, తొడిని తీసి ఇలా తుడిచి ఇదిగో అలా పెట్టా. ఇదిగో చూడండి, ఇది కడగటం కుదరదు, కడగకూడదు. ఇదిగో తొడిని తీసి శుభ్రంగా ఇలా తుడిచిపెట్టుకోండి. ఇదిగో చూసారా, ఇది ఇదిగో గుడ్డపెట్టి శుభ్రంగా తుడిచేసి పెట్టుకోవడమే. ఇదిగో తుడిచినాక కూడా, తొడిని తీసినాక కూడా నేను క్లీన్గా తుడుస్తున్నా. తొడిని తీసిన చోటు కూడా చూడండి. ఓకే అమ్మా, ఇప్పుడు ఇవన్నీ క్లీన్గా శుభ్రంగా తుడిచేసి ఈ తొడియాలన్నీ తీసేసా. మళ్ళీ దీని మీదే పోసుకుంటున్నా నీట్గా. చూడండి ఇలా చేసేసానా. ఇవి కిలో. ఇదిగో అమ్మ, ఇది 150 గ్రాములు ఉంటుంది. ఊరికి ఊడ తీసి పెట్టాను నేను చింతపండు. ఇంట్లో ఒకేసారి సంవత్సరానికి కొంట, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అందుకని గట్టిగా ఉంది. ఇందులో పచ్చడి కలిపి వేసేటప్పుడు నానిపోద్ది, తర్వాత రుబ్బేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు ఉంది కదా, ఇలాగే వేసేయలేము. గ్రైండర్లో వేసినా, మిక్సీలో వేసినా, రోట్లో వేసినా కూడా అట్లా ఇట్లా కొంచెం ఇదిగో ఇలా కొంచెం ముక్కలు చేసుకుంటే చక్కగా ఈజీగా నలిపేయచ్చు. ఈజీగా మనకి మిక్సీలో అయినా సరే, గ్రైండర్లో వేసుకునే వాళ్ళు అయినా సరే ఇలా అలా కట్ చేసుకుంటే పీసులుగా కొంచెం ఈజీ ప్రాసెస్, అంతే, ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీ వేసానుకో చాలా తొందరగా అయిపోద్ది. ఇదివరకు రోట్లో వేసేవాళ్ళు అయితే బాగా రోకలు పెట్టి దంచేస్తారు కాబట్టి పర్వాలా. ఇప్పుడు గ్రైండర్లో అట్లా మిరపకాయ తిరగదు, కష్టం. ఇలా కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో కల్లుప్పు, ఇదిగో పసుపు డబ్బా, ఇదిగో చింతపండు. ఇప్పుడు కావాల్సింది ఇదే. నేను మిక్సీలో వేసుకుని వచ్చేస్తా. ఇదిగో చూసారమ్మా, ఆ చింతపండు కూడా ఊరికే వేసేసి చెక్కబద్దగా అలా చేసుకొచ్చేసా. ఎలా ఉందో చూడండి. ఇదిగో ఇదిగో అమ్మ పసుపు చాలు, మొన్న పట్టిందే, మన మిక్సర్ గ్రైండర్లో పట్టాను పసుపు. కొమ్ములు తీసుకొచ్చి పట్టా కదా, మంచి సువాసన. అది ఆ పసుపు కూడా వేసేసా శుభ్రంగా. చిన్నప్పుడు ఇట్లాగే రోళ్ళల్లో ఓసారి చెక్కబద్దగా చేసేసి మిరపకాయలు అందులో చింతపండు పెట్టేసి రెండోసారి ఇట్లా కొట్టేవాళ్ళం, మళ్ళీ దంచేవాళ్ళం రొట్టెల్లో. అప్పుడు ఇలాంటి కమ్మన వాసన వచ్చేది. ఇలాగే వేసు తినేసేవాళ్ళం అన్నాల్లో, వేడివేడి అన్నాల్లో, రుబ్బకుండానే. ఆ రోజులు వేరులే అసలు, చెప్తున్నా. చూసారా ఎలా వచ్చేసిందో పచ్చడి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టేస్తానమ్మా. ఒక 3 days దీన్ని ఇలాగే ఉంచేస్తా, శుభ్రంగా నాంతది. అప్పుడు ఇందులో ఏమేమి వేయాలో అన్నీ వేసి పచ్చడి పెడతా. దీనిలోనే నేను చాలా రకాలు పెడతా. ఇది గోంగూర పెడతా, చింతకాయ, గోంగూర, పండుమిరపకాయలు 3 కలిపి పెడతా. చింతకాయ, గోంగూర, పండుమిరపకాయలు 3 కలిపి పెడతా. గోంగూర, పండుమిరపకాయలే పెడతా.
చూపిస్తా. నేను చింతకాయలు కూడా పంపించాను, మా కోడలు లేవని పండుమిరకాయలు ఒకటి తీసుకొచ్చి ఇచ్చింది. చింతకాయలు వస్తే మళ్ళీ పండుమిరపకాయలు తెప్పించి గోంగూర, చింతకాయ పండుమిరపకాయ ఇవన్నీ సూపర్గా ఉంటాయి కాంబినేషన్ పచ్చళ్ళు. బాగా చాలా టేస్ట్గా. ఇవాళ కూర లేదే, వండుకోలేదే అని ఇది ఉండదు. ఓకేనమ్మా, ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నా. వచ్చే సంవత్సరానికి కూడా మనం వేసే అన్ని పాళాలు కరెక్ట్గా వేసుకుని ఇది పడితే సూపర్గా ఉంటుంది సంవత్సరం అంతా. పచ్చళ్ళ సీజన్లో అమ్మ పచ్చళ్ళు పెట్టండి అని మీరే అడుగుతున్నారు నన్ను. పొడి చెయ్యే కదా ఇందాక నుంచి నేనేమీ తడపల, అందుకని ఈ గిర్రా గీకటం ఎందుకని అది ఇక్కడ పెట్టేద్దాం. పసుపు కూడా ఇక్కడ పెట్టేస్తా. చూడమ్మా, ఈరోజు ఇదిగో పచ్చిశనగపప్పు. పాత రోజుల్లో వండుకునేవాళ్ళం ఇట్లా. చాలు, ఇదిగో ఇంత చాలు. ఇగో ఈ వంకాయ పచ్చిశనగపప్పు, ఇగో 2 పచ్చిమిరపకాయలు, ఇదిగో 1 ఉల్లిపాయ. ఓకేనమ్మా, ఇది ఇప్పుడు నేను ఇది కడిగేసి కుక్కర్లో పెట్టి ఒక 2 సౌండ్లు రానిస్తా. అతను అది పొయ్యి మీద పెట్టి వచ్చి వంకాయలు కోసుకుంటా. ఓకేనా, వెయిట్ చేయండి. ఇదిగోమ్మా నీళ్ళు తీసుకొచ్చాను. ఇది కొంచెం ఉప్పు వేసేసి అందులో ఆ పచ్చిశనగపప్పు కుక్కర్లో పెట్టా. ఒక 2 సౌండ్లు వస్తే చాలు. పెద్ద మిరపకాయలే కదమ్మా, అందుకని 2 చాలు. కొంచెం కూరేగా. పచ్చళ్ళు పట్టినప్పుడల్లా విడిగానే వండుతున్నాను. ఈ పచ్చడి కార్యక్రమం ఉన్నప్పుడల్లా ఒక్క పచ్చడే సరిపోదులని ఒక వెజిటేరియన్ కూర వండుతున్నానమ్మా. వెజిటేరియన్స్ వాళ్ళ కోసమే. ఓకే, 4 వండితే ఒక 1/2 కిలో వండొచ్చు. లేరు కదా, ఈ కూరలు పంపించేంత కూరలు కూడా కాదు ఎవరికి, నాకు మా కెమెరామ్యాన్కి వస్తాయి అంతే. ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు, చక్క గింజ కూడా కనిపించట్లే, ఎంత బాగున్నాయో. ఒక్కోసారి అట్ట వస్తాయి, ఒక్కోసారి వంకాయ నిండా గింజలే ఉంటాయి. 2 సౌండ్లు వచ్చినాయి. పచ్చిశనగపప్పు కట్టేసా. 2 సౌండ్లు రావాలమ్మ. నానబెట్టలేదు కదా కాసేపు కూడా, అలాగే కడిగి పెట్టేసా కదా, అందుకని కుక్కర్లో 2 సౌండ్లు రాగానే కట్టేయండి పచ్చిశనగపప్పు. ఇదిగో చూసారా ఈ వంకాయ ముక్కలు, ఇదిగో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇక్కడ పెట్టేస్తా. చూసారా, స్టవ్ వెలిగిస్తా. ఇదిగో బియ్యం కూడా కడిగి పెట్టేశానమ్మా, అది కూడా వెలిగించేసా. ఇదిగో పచ్చిశనగపప్పు ఉడకబెట్టా కదా, కొంచెం వేసి 2 సౌండ్లు రానిచ్చా, చక్కగా ఉడికింది. చాలిక ఇదిగో పడతా ఉంటాను 2 రోజులు, అప్పుడు చూపిస్తాగా మీకు. ఇలాంటి వాటిల్లో పోసుకుని డబ్బాల్లో పట్టగానే ఇందులో చాలా రోజులు ఇందులో పోసేసుకున్న పొద్దున కడిగి ఇచ్చేసా. ఇదిగో చూడమ్మా. ఓకే, ఇదిగో చూడమ్మా, కొంచెం కూరే అయినా కొంచెం వేసా. ఇదిగో పసుపు. ఏ కూరల్లోనూ ఇప్పుడు ఇట్లా అయితే ఆవాలు అలాంటివి కూడా వేయను. ఇది వంకాయ పచ్చిశనగపప్పు కూరే కదా, అల్లం మసాలా అన్నీ వేస్తా, కానీ ఆవాలు, పప్పులు, జీలకర్రలు అవేమి వేయను. అది శుభ్రంగా ఎగింది. ఇదిగో నేను ప్లేట్ తీసుకెళ్ళి పెడతానమ్మా. మొన్న ఎవరో ఒక అమ్మాయి అడిగింది, అమ్మ అక్కడ పెట్టబాకండి, ప్లేట్ పెట్టుకోండి. పెడతాను, కెమెరా కనిపించట్లే మీకు, ఓ ప్లేట్ పెడతా. పోతే ఇంకొక అమ్మాయి మొన్న నాకు, అమ్మ ఆగ్నేయంలో పెడుతున్నారమ్మా బింది, నీళ్ళ బింది అంది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ వెళ్ళేటప్పటికమ్మా
ఇది ఇలా వస్తాయి. ఒక్కో చోట ఈశాన్యంలో సింక్ వస్తుంది. ఇక్కడ అపార్ట్మెంట్స్ ఈశాన్యంలో సింక్ ఇవ్వాల, మరీ దగ్గర అయిపోతుందని ఎల్ షేప్లో ఇచ్చారు. అట్లీస్ట్ 3 feet ఉండాలి సింక్కి స్టవ్కి వాస్తుపడి. అందుకని ఇట్లా వస్తే కుదరట్లేదని చక్కగా ఇప్పుడు అందరూ ఇదిగో ఎల్ షేప్లో ఎక్కడ ఇస్తున్నారు సింక్, ఇటు పక్కన ఇచ్చేశారు. కాబట్టి ఆగ్నేయంలో పెడతానుకుంటే ఇదంతా ఇలా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు ఇగో ఈ పెద్దయని చెంచాలని ఇవని పెట్టుకున్నా. అందుకని బిందె ఇక్కడ పెడుతున్నా. ఇక మరీ సింకు లేకపోతే ఇటు చాలా ఉన్నాయి. ఇటు బరువు ఎక్కిపోద్ది. ఈశాన్యంలో చాలా బరువు పెట్టేసా బోల్డ్. ఆల్రెడీ గ్లాస్ వర్క్ అంతా అక్కడ చేయించేసి డబ్బాలు అన్నీ అక్కడ పెట్టేశా. అందుకని అక్కడ కళ్ళలేదు. ఇక వెండి పెళ్ళాలు సామాన్లు అన్నీ అక్కడే ఉంటున్నాయి. అందుకని కుదరక ఇక్కడ పెడుతున్నానమ్మా. కాస్త దూరంగానే పెడుతున్నాను కాబట్టి అపార్ట్మెంట్స్ కదా, ఇక ఏదో సర్దుకోవటమే. చూడండి చక్కగా ఎగుతుంది. చెప్పాను చాలాసార్లు, ఇంతసేపు ఎవరు ఉల్లిపాయ వేయించరు చాలామంది. వేసామా కాస్త అట్టడి తిప్పేసామా ఇంకా మొక్కలు వేసేస్తారు. అలా కాదు, వేగాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చక్కగా వేగిన తర్వాతే మనం వేసుకుంటే అది దేనికి యాడ్ అవుద్ది. వంకాయ స్మెల్ అదే ఉల్లిపాయలు వేగిన స్మెల్ ఉంటుంది కదా, మంచి స్మెల్, అది వంకాయకి యాడ్ అవుద్ది. పచ్చిగానే ఉంటాయి వేసేస్తారు. ఇప్పుడు చూడు, అదిగో ఇంకా యాగాలి. ఉల్లిపాయ మగ్గింది, ఇంకా యాగాలి. ఇదిగో చూడమ్మా, చక్కగా ఉల్లిపాయ బాగా ఒడిలిపోయింది. ఇదిగో వంకాయ ముక్కలు 1-2 సార్లు కడిగా శుభ్రంగా. ఇదిగో అది వంకాయ ముక్కలు వేసాను కదా. వంకాయలు ఏముంది ఇంత కమ్మన వాసన వచ్చింది అంటే ఉల్లిపాయ వేగింది బాగా. వంకాయ ముక్కలు ఇంత వాసన రావాల్సింది ఏముంది, ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసా, కమ్మన వాసన వచ్చింది. ఆ మెంతి పౌడరు, ఆ పసుపు, ఉల్లిపాయలు వేగటం, ఈ వంకాయలు వేసిన తర్వాత వంకాయలు మగ్గుతుంటేనే కమ్మన వాసన వేస్తుంది. చూడండి, గాజు దాంట్లో పెట్టమన్నారు, పెట్టాను. ఇంకోటి కొంచెం మిగిలితే బాగుంది, ఎక్కువ కొట్టా నూరే. ఇదిగో చూడమ్మా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెమే, అది చాలు. ఈ వంకాయ శనగపప్పు ఎంత ఫేమస్ అంటే విలేజ్ల్లో మీ అమ్మ వాళ్ళని మీ అమ్మమ్మ వాళ్ళని కూడా తెలుసుకోండి, అంత ఫేమస్. ఫంక్షన్లు వచ్చినాయి అంటే పెద్ద పెళ్ళిళ్ళు కూడా, ఇప్పుడు మళ్ళీ క్యాటరింగ్లో అన్ని కూరలు ఉండవు కదా, ప్రతి పెళ్ళికి ప్రతి ఫంక్షన్కి బంగాళదుంప వేపుడు, దోసకాయ పచ్చడి, టమాటాలు వేసి దోసకాయ పచ్చడి, వంకాయ బఠానీ కానీ వంకాయ పచ్చిశనగపప్పు కానీ, ఈ 3 కంపల్సరీగా ఉంటాయి. ఇక పప్పు ఇంకా వేరే పకోడీలు లాంటివి అవన్నీ వేరే, ఈ 3 కంపల్సరీగా ఉంటాయి. బంగాళదుంప వేపుడు, వంకాయ శనగపప్పు, వంకాయ బఠానీనో, దోసకాయ పచ్చడి. ఇదిగో చూడమ్మా, పోసేస్తున్నా పప్పు. అది చూసారా, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసా అంతే, ఇంకెందులో ఏం వేయలే. ఇదిగో ఉప్పు చాలు. అది హాయ్ అయిపోయింది. కాస్త కారం వేసేసి కాసేపు ఇదిగో అన్నం ఉడికిపోతుంది, ఈ కూర ఉడికిపోద్ది. ఇక అంతే. వాళ్ళు పచ్చడి పని చేసుకున్నా, కాసేపు మాట్లాడానా, పచ్చడి పని చేసుకున్నానా, ఈజీ. మళ్ళా అల్ల పచ్చడి పెడతా 2-3 రోజులు. సమ్మర్ కదాక మీకు పచ్చళ్ళు బాగా చూపిస్తా. అల్ల పచ్చడి పెడతా. ఆ తర్వాత చింతకాయలు తొక్కి పాడైపోతుంది అన్నారు కదా మీరు, చింతకాయను కూడా తెచ్చి 1 కిలో ఎలా తొక్కి ఎలా మనం ఇది చేసుకోవాలో, స్టోర్ చేసుకోవాలో చూపిస్తాం మీకు. చింతకాయ కూడా, గోంగూర దొరికితే గోంగూర, పండుమిరపకాయలు. ఇప్పుడు పండుమిరపకాయలు నూరు ఎట్టి పెడుతున్నాను కదా, అదే గోంగూరలో కలిపేయచ్చు. అల్లం మీకు ఎలా చేయాలని చూపిస్తా. ఓకేనమ్మా. అల్ల పచ్చడి ముఖ్యంగా పెడతా. చింతకాయలు దొరికితే చింతకాయ తొక్కి చూపిస్తా. గోంగూర వస్తే ఈ పండుమిరపకాయల పచ్చడి వేసి అందులో గోంగూర పండుమిరపకాయలు పెడతా. తర్వాత ఇక ఏప్రిల్లో పెట్టేస్తా. తురుము పచ్చడి పెడతా. మామిడికాయ ఒకటి తురుము పచ్చడి పెడతాను, ఒకటి మాగాయ పెడతా. కొన్ని ముక్కలు ఎలా స్టోర్ చేసుకోవాలి 1 ఇయర్కి అని చెప్పాను కదా, మీకు మేలో చూపిస్తా. ఒక 20 కాయలు తీసుకొచ్చి సూపర్గా తోలు తీసేసి పైన ఎలా ముక్కలు కోసి ఎలా స్టోర్ చేస్తానో చూపిస్తా. అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా మీరు మామిడికాయకి కూరలో వేసుకుందామంటే లేదే అనే బాధ ఉండదు, వేసుకోవచ్చు చక్కగా. కాకపోతే ఇవన్నీ శ్రద్ధగా చేసుకోవాలి.
మనమే తింటున్నాం కాబట్టి మన రుచుల కోసం మనం శ్రద్ధ పెట్టాలి. అది చాలు. కాసేపు సిమ్లో పెట్టి ఉంచుతా. తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోస్తా. ఇది చూడమ్మా. కొంచెం పోస్తా. అది ఐలో పెట్టేస్తా. సూపర్గా అది ఉడికిపోద్ది. ఇదిగో ఈ అన్నం కూడా అయిపోయింది. నేను తీసేస్తున్నా. అన్నం పోయి తీసేసా. ఇది కూడా ఒక 10 నిమిషాల్లో కూర అయిపోతుంది. శుభ్రంగా తినేసి మళ్ళీ తర్వాత కాసేపు మాట్లాడుకుందాం. ఇదిగో చక్కగా ఎగిరిపోతుంది. ఇప్పుడు ఇదిగో చూడండి, కొంచెం మసాలా కొద్దిగానే, ఎక్కువ కూడా వేయను. కొంచెం వంకాయ కూరలో అలా ఉడికిన తర్వాత అలా వేసేవాళ్ళం, అంతే. చూసారా, పప్పు బద్దలుగానే ఉంది. 2 సౌండ్లు రానిచ్చినా కూడా అలా ఉండాలి. బద్దలుగానే ఉంది. ఒక్క నిమిషం ఐలో పెట్టేస్తా. పోతేనమ్మా ఈ మధ్యన అది మిస్సాన్, మా స్ట్రైకర్స్ వాళ్ళదే మిస్సాన్ టీవీ అని ఒకటి వచ్చింది, ఇంటర్వ్యూలు. అది నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. 2 డేస్ అయినట్టుంది వచ్చి. బాగుంది, చూడండి. మిస్సాన్ టీవీ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. నా ఇంటర్వ్యూ వచ్చింది, చూడండి. చూసి మళ్ళీ మీరు కామెంట్స్ పెడతారు కదా. అందరికీ తెలియదు కదా, కొత్తగా వచ్చింది ఆ ఛానల్, కొత్తగా పెట్టారు వీళ్ళు. అందుకని తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట, నా వ్యూవర్స్ అందరూ చూస్తారని. చూడండి అమ్మా, ఆపేసా, స్టవ్ ఆపేసా. ఇదిగో చూడండి, అదిగో కూర చూసారా ఎంత బాగుందో. అది నాకు అది అలవాటు అయిపోయింది. ఓకే అమ్మా, పోయిన చేసేద్దాం. తెచ్చేస్తున్నాం ఇక్కడికి. ఇదిగో చూడండి అమ్మా, ప్లేట్ కడుక్కొచ్చేసా. మొన్న నిమ్మకాయ పచ్చడి పెట్టా కదా, ఇదిగో ఒక కాకరకాయ ముక్క వేసుకున్నా. ఒక కాకరకాయ ముక్కే, ఇప్పుడు నిమ్మకాయ అంతా తినలేనులే. ఇదిగో ఒక అల్లం ముక్క చాలు. చక్కగా ఊరిపోయింది. కలిపి కూడా నేను కారం కూడా కలిపేసే ఊరెళ్ళా. ఇదిగో ఎవరో మొన్న యూట్యూబ్లో చూశానమ్మా, మొన్న చూసా. రైస్ కుక్కర్, కరెంట్ కుక్కర్లో తినకూడదని చెప్తున్నారు. కరెంట్ కుక్కర్ తినకూడదు రైసు అని చెప్తున్నారమ్మా. మీరు కూడా చూస్తారు, చూడండి ఎప్పుడన్నా. చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నం. ఇదిగో నిమ్మకాయ ఎంత కళకళలాడుతుందో. చక్కని కారం. ఇదిగో నెయ్యి వేసుకుంటున్నా. అది ఇక చూసారా, కాకరకాయ ముక్కలు నిమ్మకాయ పచ్చట్లు వేసే కదా. ఇగో కాకరకాయలు, ఇదిగో అల్లం ముక్కలు. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది మీరు తింటుంటే. అందరూ చెప్పి నేను కూడా అన్నం నవలటం అలవాటు చేసుకుంటున్నా. ఇగో చూసారా, ఇగో కాకరకాయ గింజలు. పుల్లగా ఎంత బాగుందో. కాకరకాయ ముక్కలు అలా అట్టి పెట్టేసా. మజ్జిగ చేశానుగా, మజ్జిగలో తింటా. ఇదిగో చూడండి కూర. నాకు చిన్నప్పుడు ఇస్తళ్ళల్లో పెట్టేవాళ్ళు వంకాయ శనగపప్పు కూర, అలా కనిపిస్తుంది. ఇలాగే పెట్టుకునేవాళ్ళం వంకాయ శనగపప్పు కూర.
సూపర్గా. ఓ గరిటెలతో అప్పుడులాగా ఇట్లా వేసేవాళ్ళు కాదు, పెద్ద పెద్ద గరిటెలు పెట్టుకునేవాళ్ళు అందులో అప్పట్లో. కూర అంతా ఉడికిపోయినాక అలా కొంచెం పొడి మసాలా చల్లేవాళ్ళు. అలా ఇప్పుడు నేను అదిగో పాత రోజులు భోజనాలు చేసే రోజులు గుర్తొస్తున్నాయి నాకు. ఆహా, తప్పకుండా వండుకోండి అమ్మా. 1/2 కిలో వంకాయలు తెచ్చుకోండి, చిన్న గరిటతో 2 గరిటెలు పచ్చెనగపప్పు పోసుకొని ఉడకబెట్టేయండి 2 సార్లు, 2 సౌండ్లు. ఇప్పుడు నేను ఎట్లా వండానో వీడియో పెట్టుకుని చూసి క్లియర్గా ఇట్టాగా వండండి. ఇలాంటి వంటలు తింటేనే పాత రోజులు గుర్తొస్తాయి. ఇలా అమ్మ ఈ వంట చేశారని ఊళ్ళో మీ అమ్మ వాళ్ళు ఉంటే కూడా అడగండి, ఈ వంట చేశారు అమ్మ అని చెప్తారు వాళ్ళు దీని గురించి. నేను ఏప్రిల్లో విజయవాడ వస్తా, అప్పుడు తోటకూర కాళ్ళు అక్కడ దొరుకుతాయి, అక్కడే తీసుకుని మా మేనగాళ్ళ ఇంట్లోనో మా చెల్లెళ్ళ ఇళ్ళలోనో ఎక్కడైనా వండుతా. తోటకూర కాళ్ళు పచ్చెనగపప్పు, తోటకూర కాళ్ళు పచ్చిరొయ్యలు అక్కడ వండుతా. కొంతమంది కోపడుతున్నారు కూడా, గుట్టుకుని మింగి లడ్డులాగా ఉంటున్నారు మీరు. అది మగపిల్లలే అని ఉంటారు, ఆడపిల్లలు అయితే అందరూ అంత ధైర్యం చేసి. అందుకే నవ్వుతున్నా. ఏముందో అలవాటు చేసుకుంటే కొంచెం లేట్ అవుద్ది అంతే. వేసవకాలం వచ్చేసింది కదా, ఎండ అబ్బా ప్రాణం హాయిగా ఉంది. వేసవకాలం కదా, మజ్జిగ పోసుకు తింటుంటే కాకరకాయ ముక్క ఎంత పుల్లగా ఉందో. కాకరకాయ ముక్క ఈ పులుపు రావాలంటే నిమ్మకాయ పచ్చట్లు వేస్తేనే వస్తుంది, అంతే రాదు. అమ్మయ్యా, సూపర్గా తిన్నా. పాత రోజు గుర్తుపెట్టుకుని వంకాయ శనగపప్పు, నిమ్మకాయ పచ్చడి, మజ్జిగ, సేమ్ ఇదే కాంబినేషన్లో మీరు ట్రై చేయండి. ఈ లోపల నిమ్మకాయ పచ్చడి కూడా వేసేయండి, కనీసం 1 డజన్ కాయలు, 25 కాయలు తెండి, డజన్ ముక్కలు కోసి వేసేయండి, 2 కాకరకాయలు వేసేయండి, ఓ 10 పచ్చిమిరపకాయలు వేయండి, అన్ని అల్లం ముక్కలు వేయండి, అంత ఉప్పు ఎక్కువ వేయాలి, అంత ఉప్పు అంత పసుపు వేసి కలిపెట్టేయండి. మొన్న చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఇంకో డజన్ ఉంటాయి కదా, అవి ఊరిన తర్వాత కారం కలిపినప్పుడు ఆ జ్యూస్ పోసేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఎంత మంచిదో, వేడి వేడి అన్నంలో అంత పచ్చడి ముద్ద వేసుకు తింటే ముక్క చాలా మంచిది. ఓకేనమ్మా, కూర్చొని మాట్లాడుకుందాం వెళ్ళి. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నా, చూశారు. చక్కగా వంకాయ శనగపప్పు కూర, నిమ్మకాయ పచ్చడి, మజ్జిగ, ఫుల్ సూపర్గా తిన్నా. ఇలాగే మీరు కూడా చేసుకుని ఆనందిస్తూ తింటున్నారని చాలామంది నన్ను చూసి తింటున్నారని నాకు అర్థమైంది. నేను తినడమే చాలామందికి ఇష్టమైంది కూడా. పోతే ఇంకొక నలుగురితో అన్న మాట్లాడదాం. శేషగిరి అంట, మన దుర్గమ్మ గారికి ఎమోషన్స్ ఎక్కువ. విజయ్ కూడా చెప్పారు లాస్ట్ టైం రవళి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అప్పుడు. అవును, ఎందుకో నాకు కష్టం అనిపించినా గుండెల్లోంచి చెరువైపోయినట్టు అట్లా వచ్చేస్తుంది. అలాగే ఆనందం వచ్చినా కూడా మీలాంటి వాళ్ళు చెప్పేటప్పుడు అది కూడా నాకు వస్తుంది. సంతోషంలో వచ్చేది వస్తుంది, బాధకు వచ్చేది కూడా ఆగట్లేదు అసలు. అందుకని అప్పుడప్పుడు అవుతున్నానమ్మా. చాలామందికి నచ్చట్లమ్మా, ఎమోషన్ అవబాకనమ్మా అంటున్నారు. తప్పటల్లా మరి అట్లా మరీ అంత సెన్సిటివ్ మైండో సెన్సిటివ్ ఏమిటో తెలియట్లా, గుండె అలా సెన్సిటివ్గా ఉందేమో తెలియట్లా, వచ్చేస్తుంది అప్పుడప్పుడు అట్లా. అరుణ సుధ, మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం. మీ వంటలు, మీరు మాట్లాడే తీరు
నాకు ఇష్టం అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా నువ్వు సూపర్, మీ కుకింగ్ సూపర్, థ్యాంక్స్ నాన్న. అమ్మ సీజనల్ పచ్చళ్ళు చెయ్యండి, చింతకాయ, టమాటో, కొరివి పచ్చళ్ళు ఇలాంటివి చేయండి. ఇవి ఈరోజు చేసింది దాని కొరివి పచ్చడి అంటారమ్మా. పండుమిరపకాయలు చేశాను కదా, చింతకాయ, టమాటా అన్నీ చేస్తా, ఒక్కోటి చేసి పెడుతూ ఉంటా. ఓకేనమ్మా, మీకోసమే మీరు అడుగుతున్నారు, చేస్తున్నా. సాయి సుప్రజ, హాయ్ అమ్మా, మాకు ఒక డౌట్ అమ్మా. మేడారం జాంగ్రీ పొంగలి చేయకూడదా? మీకు తెలుసుంటే చెప్పండి. మేడారం జాంగ్రీ నిజంగా నాకు తెలియదమ్మా. పొంగలి అంటే తెలుసు, తమిళనాడులో ఫేమస్ పొంగలి, టిఫిన్లో పొంగలి అసలు బాగా, ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, పొంగలి ఫేమస్ అక్కడ. ఆ పొంగలి అయితే చేస్తాను నేను, ఒకరోజు చేసి చూపిస్తాను టిఫిన్కి. మీ రవళి వాళ్ళ హౌస్ చాలా బాగుందమ్మా. మీరు వంట చేస్తుంటే తినాలనిపిస్తుందమ్మా. మీరు చాలా స్ట్రాంగ్ ఉమెన్, ఐ లైక్ ఇట్ అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. స్ట్రాంగ్గానే ఉండాలి లేడీస్. ఇప్పుడే చెప్తున్నా, ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చిన్నపిల్లలైనా, మామూలు మిడిల్ ఏజ్లో ఉన్న పెద్దవాళ్ళైనా స్ట్రాంగ్గానే ఉండండి. స్ట్రాంగ్గా ఉంటేనే మనం కాపాడుకుంటూ రాగలం. బ్యాబ్యాబ్బా అంటూ ఉండకూడదు. అర్థమైందా? మీకు చాలా వరకు తెలుస్తాయి, ఇంకా చాలా విషయాలు చెప్తాను నేను. ఇంకోటి సంతోషి కాటూరి, అమ్మ ఎలా ఉన్నారు? మీ నోటి నుండి వచ్చే మాటల కొరకు ప్రతిరోజు ఎదురు చూస్తున్నామమ్మా. మాకు రోజుకొక కొత్త విషయం చెప్తున్నారు, మాకు చాలా ఆనందంగా ఉన్నది. అమ్మ మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. మీ నుండి మేము ఎంతో నేర్చుకుంటున్నాము. మీ వంటల్లో మాకు చాలా నేర్చుకున్నాము తల్లి. తల్లి లేని వారికి తల్లిగా మాటతోడుగా ఉంటున్నారమ్మా. మేము కూడా కృష్ణా జిల్లా వాసులమమ్మా. ఐ లైక్ సో మచ్ యువర్ ఛానల్, ఐ లవ్ యూ టు. నమస్తే. చాలా థ్యాంక్స్ అమ్మ. మీరు కూడా కృష్ణా జిల్లా వాళ్ళే కదా, చాలా థ్యాంక్స్ అమ్మా. చూస్తున్నారు కదా, రోజు చూస్తున్నారు, ధైర్యంగా ఉండని చెప్తున్నారు, చాలా సంతోషం అమ్మ. వేడి అన్నం నోట్లో వేసుకొని గుటుక్కుని మింగుతారు, సూపర్గా ఉంది అంటారు. ఐ లవ్ యూ అమ్మా. నేను వేడి అన్నం తింటూనే వేడిగా సూపర్ అని గుట్టుకుని మింగుతున్నామంట. చాలామంది అంటున్నారు, అమ్మ మింగుతున్నారమ్మా, నవ్వలండి అని. అది అలవాటైపోయింది. దాని గురించి కూడా ఒకసారి వివరణ ఇచ్చాను మీకు, ఎందుకు అట్లా మింగడం అలవాటు అయిందో చిన్నప్పుడని. ఇప్పుడిప్పుడే కొంచెం నేను మొదలు పెడుతున్నా, నవ్వులుదాం అని. ఇవాళ కూడా నవ్వులే తిన్నా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు అమ్మా. లక్ష్మీదేవిలాగా మిమ్మల్ని చూస్తూ ఉంటే మా అమ్మమ్మ గుర్తొస్తున్నారు. మీరు చాలా గ్రేట్ అమ్మా. మీ కుకింగ్ వీడియోసు, మీ మాటలు అన్నీ బాగుంటాయమ్మా. స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడినా. ఐ లవ్ యూ అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. మాటల గురించో, నా వంటల గురించో, నేను తినడం గురించో, ఇవన్నీ నన్ను 100%, 99 కాదు 100% నన్ను లైక్ చేశారు మీరు. అందుకే నాకు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటున్నా. వేరే ఏం లేదు. వేరే ఎంతమంది పిల్లలు, నాకున్న 3 పిల్లలకి 6 పిల్లలు, మేము 9 మందే. నా సంతానం కానీ, నా సంతానాన్ని పుట్టినోళ్ళు కానీ ఎంతమంది అయ్యారు ఇప్పుడు, లక్షల్లో. అందరూ నా పిల్లలు చెప్పినట్టే చెప్తున్నారు, నాకు మంచి చెప్తున్నారు. అమ్మ ఇలా ఉండండి అని చెప్తున్నారు. నేను చేసిన దానికి ఆనందించి సంతోషపడుతూ చెప్తున్నారు. ఇవన్నీ చాలా చాలా నాకు సంతోషించాల్సిన విషయాలు. గర్వపడుతున్నాను కూడా మీరందరూ నాకు దొరికినందుకు. ఓకేనమ్మా, ఈ రోజుకి ఇది చాలు. బోటీ అడుగుతున్నారు, బోటీ కూడా చేస్తా, బోటీ గోంగూర చేస్తా, అది కూడా చేస్తాను, మీకు తీసుకొస్తా. అన్నీ చూద్దరు కానమ్మా. ఓకేనమ్మా, ఈ రోజుకు చాలాసేపు మాట్లాడాను, ఇంకా టైం లేదు. పోతే మీరు చెప్పండి అమ్మ, ఇప్పుడు 87,000 దాటింది. 1 year అవుతుంది, May 2 వచ్చేటప్పటికి. ఆ 1 year వచ్చేటప్పటికి 1 lakh అయిపోద్దేమో చూస్తున్నా. ఇప్పుడు 87 దాటిపోయింది. ఈ 12,000 చిల్లరి వచ్చేసింది అనుకో, 1 lakh అయిపోద్ది 1 yearకి. 1 year సెలబ్రేషన్కి ఇది కూడా 1 lakh అయితే ఇంకా బాగా హ్యాపీగా ఉంటుంది. అందుకని మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ మీరు చెప్పండి అమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోమని కొత్తగా కూడా మళ్ళీ చెప్పండి. ఈ లోపల 1 year May 2 వచ్చేటప్పటికి అయిపోవాలి. అది 1 year ఆ రోజుకి నేను స్టార్ట్ చేసి, నా వీడియో స్టార్ట్ అయ్యి
నేను స్టార్ట్ చేసింది అయితే ఏప్రిల్ 22 అక్షయ తృతీయ రోజు, కానీ నా వీడియో స్టార్ట్ అయింది మాత్రం మే 2. అందుకని అప్పటికి అయిపోతే 1 ఇయర్ ఈ 1 lakh సెలబ్రేషన్ అన్నీ ఒకసారిగా చేసుకుంటా, మీ అందరికీ చూపిస్తాం మళ్ళీ. ఓకేనమ్మా, అందరికీ లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ చెప్పండి అమ్మా. ఓకేనమ్మా, బాయ్ అమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.